ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీనికి వయసైపోయింది, 2 కొడుకులున్నారు. ఈ బాధ్యతల్ని ఇద్దరిలో ఎవరో ఒకరికి అప్పచెప్పొచ్చు కదా. మధ్యలో ఇదేవర్తి? నాకు తెలిసి ఈ గుండమ్మ ధర్మకర్త పదవి గురించి మావయ్య గారిని ముందుగానే కన్విన్స్ చేసి ఉంటుంది. లేకపోతే దానికేం తెలుసని అంత గుడ్డిగా దానికెందుకు పట్టం కడతారు? సీను తర్వాత నువ్వు ధర్మకర్తగా అయ్యుంటే నీ కుటుంబానికి ఎంత గౌరవంగా ఉండేది, బయట నీకెంత మర్యాద ఉండేది. ఆ గుండమ్మ మాయలో పడిన మీ ఇంట్లో వాళ్ల వల్ల నీకు అవమానాలు దక్కేలా ఉన్నాయి. వాళ్ళెవరూ దీని చిన్న చూపు చూడాలని అనుకోరు. గుండమ్మ అనుకుంటే మాత్రం ఏదైనా చేయించుద్ది. చిన్న మావయ్య గారిని కూడా మాయ చేసి బిజినెస్ లో 50% షేర్ రాయించుకుంది. ఇప్పుడు మావయ్య గారికి కూడా మాయ మాటలు చెప్పి ఈ గౌరవం దక్కించుకుంది. పైకి మంచిగా నటిస్తూ అయ్యో అంత పెద్ద బాధ్యత నాకొద్దు అని అంటుంది, కానీ లోపల అంతా విషమే. గుండమ్మని ఇలాగే వదిలేస్తే తర్వాత నీ ఉనికికి ప్రమాదం రావచ్చు. ఇంటి ముందు తులసి మొక్కుంటే మంచిదని అనుకోవచ్చు, కానీ అదే రావి మొక్క మోలిస్తే పీకేయాలి, లేదంటే ఇంటి పునాదుల్ని పెకిలించేస్తుంది. అమ్మా ఏమైంది? వస్తువులన్నీ ఎందుకు బద్దలు కొడుతున్నావే? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, మీరు చేసిన పనికి నాకు పిచ్చి పట్టినట్టయింది. నన్నొక పిచ్చిదానిలా జమకట్టే కదా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు. నిజానికి సామాను కాదండి, నా తల పగలగొట్టుకోవాలి. ఇప్పుడు ఏమైందత్తయ్య? ఏయ్, నువ్వు మాట్లాడకు. ఏమండి, ఇన్నేళ్ల మన కాపురంలో ఎప్పుడైనా మీకు గౌరవం తగ్గించేలా ప్రవర్తించానా? గౌరవం తగ్గేలా మాట్లాడానా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారే? ఇంతకాలం మీకు మర్యాదిస్తూ భార్యగా మీ గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చాననే కదా. అన్నయ్య కూడా అదే అంటున్నారు కదా వదినా. అసలు మీరెందుకు గొడవ చేస్తున్నారు? భార్యగా నాకాయన తగ్గ గౌరవం ఇవ్వనందుకు బాధేసింది. నన్నొక పనికి మాలిన దానిలాగా పక్కన పడేసినందుకు బాధేసింది. అసలు నువ్వు దేని గురించి గొడవ పడుతున్నావు అమ్మా? చెప్తాన్రా. ఏమండి, ఇదెవరు? ఎవరంటావేంటే? తను మన ఇంటి పెద్ద కోడలు. ఈ ఇంటికి ముందు అదొచ్చిందా నేనొచ్చానా? నువ్వే వచ్చావు ఏంటి? అదేటమ్మా, ముందు నువ్వు ఈ ఇంటికొచ్చి నీ కడుపున వీళ్ళు పుట్టి పెరిగి వీళ్ళని భార్యలు చేసుకుంటేనే కదా వీళ్ళని ఇంటికొచ్చింది. అప్పుడు ఆలయ ధర్మకర్త పదవి మీకొద్దు అనుకుంటే నాకు కదా ఇవ్వాలి. అంటే నాకు వయసు అయిపోయిందంటారా? నాకంటే ఇదే ఎక్కువైపోయిందా మీకు?
ఓసే పిచ్చిదానా, ఆలయ ధర్మకర్త పదవి అంటే కుర్చీ వేసుకుని కూర్చోవడం కాదే, దానికి చాలా కష్టపడాలి. 10 చోట్లకు వెళ్ళాలి, 10 మందిని కలవాలి, ఆలయానికి నిధులు సమకూర్చుకోవాలి, ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రతి పని చేయాలి. ఈ వయసులో అన్ని బాధ్యతలు నువ్వు చేయలేవే, అందుకే నిన్నొద్దన్నాను. మొయ్యగల్లో లేను నేను కదండి చెప్పాల్సింది. భార్య అన్న అభిమానం మీకుంటే మాట వరుసకైనా ముందుగా నన్ను అడగాలి కదా. అడగలేదు. మాట్లాడవేంటి సీను? కామాక్షి అడిగిన దాంట్లో తప్పేముంది? అయిపోయిన దాని గురించి ఇప్పుడు గొడవలు ఎందుకు ఆంటీ? గొడవ పడితే మాత్రం ఆ పదవి గుండమ్మ కాదని మీకిస్తారా అత్తయ్య? నేను గొడవ చేసింది బోడి పదవి గురించి కాదే, నా మొగుడు నాకు విలువివ్వట్లేదని. అత్తయ్య, ఆలయ ధర్మకర్తగా నన్ను కూర్చోబెట్టడం మీకిష్టం లేకపోతే చెప్పండి. అంతేకాని మీరంటే ప్రేమ లేదని, అభిమానం లేదని మావయ్య గారిని అనొద్దు. ఎవరూ బాధపడకూడదంటే ఆ పదవి నుంచి నువ్వు తప్పుకొని అత్తయ్య గారికి ఇచ్చేస్తావా? అత్తయ్య గారు కోరుకుంటే నేనిప్పుడే ఇచ్చేస్తాను. ఏమే, నీకు పదవే కావాలంటే తీసుకోవే, నా కోడలు ఇచ్చేస్తానంటుంది కదా, తీసుకో. ఏంటి ఇచ్చేస్తుందా? అంటే ఇది నాకు ముష్టేస్తోందండి. అత్తయ్య, ఛీ! నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది. నువ్వు నా ఇంటి కోడలిగా పనికిరావంటే తీసుకొచ్చి ఈయన నా నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఊరి నెత్తి మీద పెడుతున్నారు, ఇక వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాడైన మొగుడు ఇక నీ చేతిలో పడిందిగా. ఇక గుడికి అరిష్టం మొదలైపోయింది, ఆ గుడికి పతనం ప్రారంభమైపోయింది. కామాక్షి, అవునండి, చూస్తూ ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయం తప్పనే ఒక రోజు వస్తుంది. ఇదే గుండమ్మ కారణంగా ఆలయం పరువు, మీ పరువు గంగలో కలిసిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. జరగండి పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.